ఆహ్వానం. ఈ దినం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుండి నేను చదువుతూ ఉన్నాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యెహెజ్కేలు గ్రంథం చాలా పరమార్థకమైన దేవుని యొక్క పారిశోధంతో కూడిన గొప్ప గ్రంథం. ఈ పెద్ద ప్రవక్తలు యెషయా, అలాగే యెహెజ్కేలు, అలాగే మరి ఈ యొక్క గొప్ప గొప్ప ప్రవక్త ఇర్మియా, వీరందరూ కూడా ఆ యొక్క బబులోను చెరలో ఉండి 70 సంవత్సరాలు మరిగిన వారితో వీరు కూడా ఉన్నారు. దేవుడు మరి యెహెజ్కేలుకి గంభీరమైన ప్రవచనం, యెషయాకు గంభీరమైన రాజస్వంతో కూడిన ప్రవచనం ఇస్తే, ఇర్మియాకు ఆ యొక్క హృదయము, కఠిన హృదయము కరిగిపోయేటట్టుగా ఆ యొక్క కన్నీళ్లు ఇస్తే, యెహెజ్కేలుకు రాబోతున్న పరలోక దర్శనాన్ని దేవుడిచ్చాడు. అందుకని ఆయన అన్నారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. దేవుడు ఎంత గంభీరమైన మాట చెప్పారండి. హృదయము ఇర్మియా ప్రవక్త చెప్పాడు. ఆయన చెప్పిన గంభీరమైన సత్యం 17వ అధ్యాయంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని ఆయన చెప్పాడు. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనని, మానవుని జీవితంలో హృదయము చాలా ప్రాముఖ్యమని, బ్రెయిన్ల నుండి వచ్చే ఆ యొక్క సంకేతాలు హృదయంలో నుండి మనసులో అవి ఆవిర్భావమై అవి కార్యక్రమం చేస్తాయని, హృదయము చాలా ప్రాముఖ్యమైంది. ఏదైనా ఒక వ్యక్తిని నడిపించాలి అని అంటే ఆ హృదయంలో ఉండిన నైజమును బట్టి, హృదయంలో ఉండిన స్వభావమును బట్టి. అందువలన ఆ యొక్క హృదయంలో వారు సరైన స్వభావము లేకుండా ఉన్నారు కనుక మరి వారితో ప్రభు చెప్పారు, ఈ రోజున మీరు ఇప్పుడు పశ్చాత్తాపతులు అవుతూ ఉన్నారు, ప్రభు వైపు తిరిగారు, మీ యొక్క మరి ఆ నైజము సరిగా ఉన్నది, మీ స్వభావాలు నాకు అందుబాటులో ఉన్నవి కనుక ప్రభు ఏమన్నాడంటే, నేను మీకు నూతన హృదయము ఇచ్చేదను. ఎంత గంభీరమైన మాట. ఎప్పుడైతే నూతన హృదయాన్ని ప్రభు ఇస్తారో అప్పుడు నూతన స్వభావమును నేను మీకు దయచేస్తాను అని ప్రభు అన్నారు. అనేక సార్లు దైవ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగము హృదయం గురించి మనలను అనేక సార్లు మనలను ఆలోచింప చేసిన వాక్య భాగము మనం మరలా ఒకసారి ఇక్కడ చదువుదాం. ఎందుకనగా హృదయాన్ని గురించి దేవుడు ఆ యొక్క నిజమైన స్వభావాన్ని ఆయన ఇక్కడ వ్రాయించారు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. కాబట్టి ప్రభు చెప్పిన ఇది గంభీరమైన సత్యం. ఇదేమిటి అని అంటే, హృదయంలో నుండి బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరిచే విషయాలు దీనిలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళి వీటన్నిటినీ ఆయన ఒప్పుకుంటాడో అప్పుడు ప్రభు హృదయాన్ని శుభ్రపరిచి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యెహెజ్కేలు 36:26లో నేను మీకు నూతన హృదయమును ఇచ్చేదను, నేను మీకు నూతన స్వభావమును ధరింప చేయుదును.
నీలో ఉండిన రాతి గుండెను తీసివేతును. నీలో చాలా మృదువైన మాంసపు గుండెను నేను నీకు అనుగ్రహింపచేతును. ఎంత గంభీరమైన మరి వాగ్దానాలండి ఇవి. తర్వాత ప్రభు ఏమన్నారంటే, ఆయన ఇక్కడ నా ఆత్మను నీ యందు ఉంచెదను, నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులు గాయకుని వారిగా మిమ్మలను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుణ్ణై ఉందును, మీ సకల అపవిత్రతను కొట్టివేసి నేను మిమ్మను రక్షింతును. తర్వాత 33వ వచనంలో ప్రభు ఏమన్నారండి, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణముల్లో మిమ్మను నివసింప చేయువాడు పాడైపోయిన స్థలములను మరలా కట్టబడను. అమెరికా దేశంలో కరుడుగట్టిన ఒక మాఫియా లీడర్ నికీ క్రూజ్, ఆయన ఒక బెల్ట్లో ఒక క్రాస్, ఒక బ్లేడ్ ఉండేది. ఆ బ్లేడ్ లాగితే మామూలుగా అది చిన్న నైఫే, కానీ ఇక్కడ పాయింట్ నొక్కితే ఎంత దూరం అయినా వెళ్ళి ఒక వ్యక్తిని గాయపరచగలదు, లేక చంపగలదు. అతనంటే చాలా చాలా భయం. అయితే ఒకనొక దినంలో న్యూయార్క్ పట్టణంలో చాలా చాలా క్రిక్కిరిసిన రహదారిలో క్రీస్తు సిలువను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఓపెన్ ఎయిర్ మిషన్ క్రీస్తు సిలువను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. దూరం నుండి చాలా ఎగతాళిగా, హేళనగా, భయక్రాంతులుగా చేయాలనుకున్నాడు. కానీ చివర ఆ సిలువ ఆహ్వానము ఇవగా తన కఠినమైన హృదయం కరిగిపోయి నెమ్మదిగా స్థలానికి చేరుకుని ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. ఏ పట్టణంలో మాఫియా గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు, అదే పట్టణంలో వందల సంఖ్యలో ప్రభు వైపు తిప్పాడు ఆయన సాక్ష్యం ద్వారా. చాలా గ్రంథాలు రాశాడు. దానిలో గ్రంథం క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. నా దగ్గర ఉన్న స్విచ్ బ్లేడ్తో ఎంతమందినో హతమార్చాను, కానీ నేను వినిన సిలువ నా హృదయాన్నే దోచుకుంది. నా స్విచ్ బ్లేడు ప్రయోజనం లేదు, దానివల్ల నేను కూడా ఆహుతి అవుతాను అని తెలియపరిస్తే ఆ ప్రభువుని అంగీకరించాను. నా స్విచ్ బ్లేడ్లో లేని శక్తి సిలువలో ఉంది, ఇతరులకు ప్రకటించాను అని ఆయన చెప్పగలిగాడు. యువకాలం ఒక వచనాన్ని చదివి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఇటువంటి ఒక గంభీరమైన సత్యం దీనిలో ఇమిడి ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును కలిసి
భోజనము చేయుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ ధ్యానంలో ఒకవేళ నీ హృదయాన్ని పూర్తిగా ప్రభువుకి ఇవ్వని వారు ఎవరైనా ఉంటే నీ హృదయ ద్వారం దగ్గరే ఆయన తట్టుచూ ఉన్నాడు. ఒకసారి కానీ నువ్వు ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం ధన్యమవుద్ది. ఈ వాగ్దానాలన్నీ నీవే. ప్రభులో ఆనందించి అనేకులను ఆయన దగ్గరకు నడిపించే పనిముట్టుగా ప్రభు నిన్ను మారుస్తారు. దేవుడి గొప్ప కృప నీకు దయచేయునుగాక. ఆమేన్. And I will give you a new heart and a new spirit I will put within you. And I will give you a new heart and a new spirit I will put within you. And I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. And I will remove the heart of stone from your flesh and give you a heart of flesh and give you a heart of flesh. And I will give you a new heart and a new spirit I will put within you. And I will give you a new heart and a new spirit I will put within you. And I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. And I will remove the heart of stone from your flesh and give you a heart of flesh and give you a heart of flesh. And I will give you a new heart and a new spirit I will put within you. And I will give you a new heart and a new spirit I will put within you. And a new spirit I will put within you. ప్రభులో ఆనందించి అనేకులను ఆయన దగ్గరకు నడిపించే పనిముట్టుగా ప్రభు నిన్ను మారుస్తారు. దేవుడి గొప్ప కృప నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ఉన్నతుడు అయిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆ వాగ్దానంలో నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు ఇస్తాను, నూతన మనసు ఇస్తానన్నావు, మమ్మల్ని రూపాంతరం చేస్తానన్నావు. పాత జీవితాన్ని తీసివేసి నూతన స్వభావమును మా జీవితాల్లో ప్రసాదిస్తానన్నావు. కర్కశమైన రాతి గుండెని తీసివేసి మృదువైన హృదయాన్ని ఇస్తానన్నావు. ఈ ఉదయకాలంలో నాయన ఎవరు నిన్ను ఆహ్వానిస్తున్నారో వారి జీవితాల్లో ఈ అటువంటి హృదయాన్ని నింపు ప్రభా. యేసయ్య నామములు అడుగుచున్నాం మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయకాల ధ్యానాల్లో మరి ఆ యొక్క అంకితమై వాళ్ళ జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్న ప్రతి వారికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. And you protect me
surround me with redemption songs.